హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పుష్పాని. ఈరోజు మనం సింపుల్గా సులువుగా చిమ్నీ ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూద్దాము. రండి. ఇక్కడ చూడండి ఎంత జిడ్డు అయితే పేరకపోయినదో. నేను ఈ వీడియో మీకు చూపించాలనేసి ఈ విధంగా ఎక్కువ జిడ్డు వచ్చేదాకా పెట్టి ఉంచాను. దాదాపు 1.5 నెల అయిపోయింది క్లీన్ చేసి. నేను చెప్పిన పద్ధతిలో క్లీన్ చేసుకుంటే సులువుగా అయిపోతుంది, కానీ జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. ముందుగా దీనికి మనం వేడి నీళ్ళు మరగబెట్టుకొని కాంచుకోవాలి. కొంచెం ఆల్రెడీ కాయిపోయింది, చూపిస్తాను. బాగా ఉడికే విధంగా వేడి నీళ్ళు కాంచుకోవాలి. చూడండి బాగా మరిగిపోయింది, సౌండ్ కూడా వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇది తీసుకుందాము. చూడండి ఎంత జిడ్డు అయితే పేరుకొని ఉందో. ఇదంతా మనకి ఇప్పుడు సింపుల్గా నేను చేసే పద్ధతి కనుక చేసినట్లయితే సింపుల్గా పోతుంది. చూడండి ఎలా తయారైందో. ఇప్పుడు ఇది మనం ట్రేలో పెట్టుకోవాలి. దీనికోసం ఒక పెద్ద ట్రేలో పెట్టుకొని క్లీన్ చేసుకోవాలి. ఇందులో కూడా చూడండి ఎంత జిడ్డు అయితే వచ్చేసిందో, ఆయిల్ జిడ్డు. చూడండి వేడి నీళ్ళు ఈ విధంగా ఉడికే విధంగా మనం మరగబెట్టుకోవాలి. బాగా చూడండి ఈ విధంగా మరగాలి. ఆపేస్తున్నాను స్టవ్. ఇదో ట్రే తీసుకున్నాం కదా, ఈ చిమ్నీ ఫిల్టర్స్ క్లీన్ చేయడానికే ఈ ట్రే తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనము చూడండి ఇలా పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది ఇంట్లో అయితే వద్దండి, మనం బయట ఆరు బయట ఖాళీ ప్లేస్ వరండాలో అలా ఉండే చోట చేసుకుందాము. మేమైతే మిద్దె మీద చేయాలనుకుంటున్నాము. వెళ్దాము, క్లీన్ చేస్తాము. మనం మేడ మీదకి వెళ్ళి క్లీన్ చేస్తున్నాం. రండి చూస్తారు. దీనికి మనం ఉపయోగించాల్సింది కాస్టిక్ సోడా. ఇదే మెయిన్, ఇంకేం లేదు. దీంతోనే మనం సులువుగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ మనం చేత్తో అయితే అస్సలు తాగకూడదు. చేతి మీద పడితే కాలిపోతుంది చెయ్యి. కాబట్టి చేతికి తగలకుండానే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. మళ్ళీ ఇబ్బంది పడతారు మీరే. చేయికి తగలకుండా చేసుకోండి. మేము అంతకుముందు వాడున్నాము, అదే ఇప్పుడు నేను వేయబోతాను. కొద్దిగా ఉంది ఇందులో. ఇది వేసేసి తర్వాత ఇది వేస్తాము. ఇదైతే కేజీ ప్యాకెట్, మనకు దగ్గర 1/2 కేజీ వరకు పడుతుంది. వేసేస్తామంటే మొత్తం బాగా క్లీన్ అయిపోతుంది. చూడండి బాగా పేరు. కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, మీకు ఎక్కడైనా దొరుకుతుంది బయట షాపుల్లో. ఫస్ట్ మనం దీంట్లో ఈ విధంగా మొత్తం చల్లుకోవాలి. మొత్తం చల్లేసేయండి ఈ విధంగా. ఇలా పోసుకోండి. చెయ్యి అయితే అస్సలు తగలనియద్దండి. నేను మరీ చెప్తున్నాను, చేత్తో మాత్రం అస్సలు తగలనియద్దండి. మళ్ళీ ఇది మిగిలి ఉంటుంది కదా, కొంచెం మీరు గాలి పోకుండా బాగా కట్టేసేయండి. ఇంకొకసారి మనం వాడుకోవచ్చు. ఈ విధంగా గాలి అనేది పోకుండా కట్టేయండి, ఎందుకంటే గాలి పోతే కరిగిపోతుంది. చూడండి కొంచెం దూరంగా పెట్టుకోండి. ట్రే దగ్గరగా ఉండొద్దండి.
చూపి దగ్గర బాగా ఘాట్ అనేది వస్తుంది, అందుకే నేను బయట చేసుకోమని చెప్తున్నాను. చూడండి నురగైతే ఎలా వస్తుందో, మరుగుతుంది. మనం మెల్లిగా ట్రైన్ ఇలా ఇలా కదిలించండి కొద్దిసేపు. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు అలాగే వదిలేయండి. మనం వేడి నీళ్ళు పోస్తాం కదా, అప్పుడు ఘాట్ అనేది మనకి వస్తుంది ఎక్కువగా. కాబట్టి మనం దూరంగా ముఖం కొంచెం దూరంగా పెట్టుకొని, ట్రే కొంచెం దూరంగా పెట్టుకొని చేసుకోవాలి. ఇవన్నీ దగ్గరగా అయితే ఉండద్దండి. చేతులు మాత్రం అస్సలు పెట్టద్దండి. మెల్లిగా మనం ట్రేని ఇలా కదిలించుకోవాలి. చూడండి అసలు ఇప్పటికే పోయింది. చూడండి జిడ్డంతా క్లీన్ అయింది. తర్వాత ఈ బ్రష్ ఉంటుంది కదా, పాత బ్రష్ ఏదన్నా, దాంతో మెల్లిగా నైస్గా ఇలా అనుకోండి. చూడండి క్లీన్గా వచ్చింది. ఎక్కువ ఆయిల్ జిడ్డు పట్టేసింది కదా, కాబట్టి ఈ విధంగా లోపల ఉండే వాటినంతా స్క్రూ డ్రైవర్తో ఈ విధంగా కొద్దిగా ఇలా గీకినట్టు తీసుకోండి, వచ్చేస్తుంది బాగా. మనకు తక్కువగా ఉంటే అవసరం లేదు. చూడండి ఈ విధంగా మొత్తం పై నీళ్ళంతా ఇందాక జిడ్డు నింది కదా, ఆ నీళ్ళంతా మనం తీసేయాలి, వంచుకునేయాలి. చెయ్యి అయితే అసలు పెట్టద్దండి, చెప్పాను కదా. మెల్లిగా వంచుకోండి. వంచుకున్న తర్వాత ఇందులో మనం మామూలు నీళ్ళు, చల్లనీళ్ళు పోసుకోవాలి. పోసుకొని ఇది కూడా బాగా ఇలా ఇలా కడుక్కొని, ఈ నీళ్ళు కూడా మనం తాగకుండా వంచేసిన తర్వాత మళ్ళీగా అంటే మనం సోప్ వేసుకొని రుద్ది కడుక్కోవచ్చు. చిన్నపిల్లలను కూడా అస్సలు దగ్గరికి రానివ్వకండి. ఇది చేసేటప్పుడు మనం చేసేటప్పుడు కొంచెం కష్టపడాలి, కానీ బాగా క్లీన్ అయిపోతుంది. జిడ్డు అనేది అసలు ఉండదు. మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మామూలుగా అయితే ఎంతో కష్టపడాలి క్లీన్ చేయడానికి. ఇప్పుడు మనం దీన్ని సోప్ వేసి కొద్దిగా బాగా క్లీన్ చేసేసుకుందాం, సరిపోతుంది. ఈ విధంగా మనం లాస్ట్లో కొద్దిగా సోప్ వేసి బాగా కడుక్కోవాలి. బ్రష్ తీసుకొని నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సులువుగా మనం చిమ్నీ ఫిల్టర్స్ క్లీన్ చేసుకున్నాము. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి, కానీ చాలా నీట్గా కొత్త దానిలా క్లీన్ అయిపోతుంది. మొత్తం క్లీనింగ్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. పిల్లలు ఎవరన్నా ఉంటే దగ్గరకు అస్సలు రానియద్దండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ అండి.